Hello friends, welcome back to the Movie Cancer. So ఈ రోజు టాపిక్ ఏంటంటే టాప్ 5 అప్కమింగ్ విలన్స్ ఫ్రమ్ టాలీవుడ్. ఇదైతే చెప్పబోతున్నాను. ఐదుగురు గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో వాళ్ళు ఏ మూవీ గురించి, ఏ యాక్టర్, ఏ రోలు అనేది చెప్పబోతున్నాను అన్నమాట. సో లేడీ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి కల్కి 2898 AD ఇది అయిపోయింది. సో ఇందులో విలన్ ఆయనే, కాకపోతే మనకు చూపెట్టలేదు క్లైమాక్స్ దాకా. సో కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుతున్నాను. సో నెక్స్ట్ పార్ట్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పారు, కానీ అది టైటిల్ అయితే చెప్పలే అన్నమాట. సో టైటిల్ అయితే చెప్పబోతున్నాను. కల్కి 3108 BC అన్నమాట. సో అడ్వాన్స్ ఫీచర్ కి వచ్చారు. నెక్స్ట్ లాంగ్ పాస్ట్ కి అయితే వెళ్ళబోతున్నారు అన్నమాట. సో ఇదైతే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆఫ్టర్ దట్ దాని తర్వాత మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చి కమల్ హాసన్ గారు విలన్ రోల్ అయితే చేయబోతున్నారు. సో ఆయన పేరు అయితే సుప్రీం యస్కిన్ అన్నమాట. ఇంకో నేమ్ వచ్చేసరికి కలి. సో మనకి క్లైమాక్స్ లో చూసుకున్నట్లయితే అతను బల్క్ బాడీ తోటి అయితే రెడీ అయ్యి భైరవాణి అండ్ అశ్వత్థామని అంతం చేయడానికి, పుట్టబోయే కల్కిని కూడా అంతం చేయడానికి అయితే బయలుదేరుతున్నాడు. సో మరి తన రోల్ ఎలా ఉండబోతుందో వెయిట్ చేయాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ వన్. నెక్స్ట్ వార్ 2 ఎన్టీఆర్ అన్నమాట. తన రోల్ అయితే చెప్పలేదు. ఫస్ట్ ఏజెంట్ గా కనబడబోతున్నాడట, తర్వాత సైతాన్ అదే విలన్ గా కనబడబోతున్నాడని మనకి చెప్పారు. న్యూస్ అయితే వస్తుంది. హృతిక్ రోషన్ గారికి ఆపోజిట్ అన్నమాట. నెంబర్ 3 వచ్చేసరికి ఖైదీ 2 అన్నమాట. ఇందులో కార్తీ హీరో అన్నమాట. సో తన రోల్ అయితే ఢిల్లీ. సో దానికి ఆపోజిట్ అయితే రోలెక్స్ అన్నమాట. సూర్య గారు ప్లే చేస్తున్నారు. సొంత అన్నదమ్ములే అన్నమాట. బయట చెప్తున్నా, అందులో ఎట్లున్నామో మనకు తెలియదు కానీ. సో మీరు ఆ క్యామియో చూసుకున్నట్లయితే విక్రమ్ లో ఆ క్యామియోని అసలు మర్చిపోరు. జస్ట్ 5 minutes ఏమో ఉంటుంది. ఆ క్యామియో ఒకసారి చూడండి, ఎంత బాగుంటుంది. చూడని వారు ఎవరో ఉండరు అసలు. ఆ బీజిఎం అయినా, తన యాటిట్యూడ్ అయినా, తన డైలాగ్స్ అయినా వేరే లెవెల్ ఉంటాయి. సో అట్లాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఎట్లుంటది. నెంబర్ 4 వచ్చేసరికి SSMB 29 అన్నమాట. సో ఇదైతే రూమర్స్ అయ్యి ఇవన్నీ కన్ఫర్మేషన్, కానీ ఇది మాత్రం రూమరే. సో మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. రాజమౌళి గారు అనౌన్స్ చేసే వరకు అయితే మనం వెయిట్ చూడాలి. హీరో అయితే మహేష్ బాబు గారు. అఫ్ కోర్స్ ఈ మూవీలో విలన్ చూసుకున్నట్లయితే రాసుకొచ్చా, ఇతని పేరు హెమ్స్వర్త్ అట. సో ఇతనైతే థార్ అవెంజర్స్ లో ఉంటారు. థార్ రాగ్నరాక్ అని చెప్పేసి అన్నమాట. సో ఇతని రోల్ ఆ మూవీలో ఈయన SSMB 29 లో కూడా విలన్ గా వర్క్ చేయబోతున్నాడని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ అది ఎంతవరకు నిజమా మహేష్ బాబు గారికి రాజమౌళి గారికి తెలియాలన్నమాట. సో ఇతని రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే $15 million అట. $15 million to $20 million. సో ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు 125 కోట్ల నుంచి 166 కోట్ల దాకా ఉంటుంది. 125 కోట్లు ఒక విలన్ కి ఇచ్చుడు, అది మరి మహేష్ బాబు గారే తీసుకోరు అంతగానం. 80 కోట్లేమో తీసుకుంటారు మహేష్ బాబు గారు ఈ మూవీకి అని అనుకుంటాను. 100 కోట్లు తీసుకున్నా కూడా హీరో కంటే విలన్ కి ఎక్కువ ఇచ్చారని చెప్పేసి అప్పుడు పెద్ద పెద్ద గొడవలు అయితే. సో ఇదైతే రూమరే. మరి మన టాలీవుడ్ నుంచి ఎలా ఉంటాడా, ఒక హాలీవుడ్ నుంచి తీసుకొచ్చి విలన్ గా యాక్ట్ చేపిస్తున్నారని ఈ రాజమౌళి గారు అడిగితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ట్రిపుల్ బాహుబలి ఏ హీరో అయినా చేస్తారు. హాలీవుడ్ మన జేమ్స్ క్యామెరానే నెత్తిన పెట్టుకున్నట్టుగా చేశాడు రాజమౌళి గారిని. అంటే అంత బాగా నచ్చింది ఆయన తీసిన మూవీ ఏదైతే ఉందో తనకి మైండ్ బ్లోయింగ్ అని చెప్పేసి అన్నాడు అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పుష్ప 2 అన్నమాట. అల్లు అర్జున్ గారిది, సుకుమార్ డైరెక్షన్ అన్నమాట. సో ఇందులో విలన్ అయితే తెలిసిందే, చాలా మంది ఉంటారు. మెయిన్ విలన్ అయితే ఫహద్ ఫాజిల్ గారు. అదే ఆయన రోల్ వచ్చేసరికి బన్వర్ సింగ్ షికావత్, పోలీస్ రోల్ అన్నమాట. సో క్లైమాక్స్ 1 లో హింట్ ఇచ్చారు తను ఏం చేయబోతున్నాడా, ఇట్లా కొన్ని విషయాలు. నేను దాని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తా, పుష్ప 2 ఎలా ఉండబోతుందని చెప్పేసి. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. సో బన్వర్ సింగ్ షికావత్ పోలీస్ 2 విలన్ ఎలా మారాడు అనేది పుష్ప 2లో చూపిస్తారు కావచ్చు. చాలా క్రూషియల్ రోల్ అయితే ఉంటది. నెక్స్ట్ మనకి అనౌన్స్మెంట్ దేవరా, ఓజయ్ ఇవి అయితే పక్కా పెడితే ఈ మూవీస్ అనమాట. ఈ 5 మూవీస్ అయితే ఈ 5 మూవీస్ లోకి వెళ్ళి టాప్ 5 విలన్స్ అనమాట వీళ్ళందరూ TFI నుంచి. సో అందులో ఫస్ట్ ఉండేది అయితే కమల్ హాసన్ గారు. ది మోస్ట్ పవర్ఫుల్ రోల్ అన్నమాట కలి అనేది. సో రావణాసురుడు, మనకు దుర్యోధనుడు, కంసుడు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే కలి వీళ్ళందరికంటే చాలా పవర్ఫుల్ అట. వీళ్ళందరిని కలిపినా ఒక ముద్ద అయితే అంతకంటే పవర్ఫుల్ మన కలి అట. సో ఇది కృష్ణుడే మహాభారతంలో చెప్పాడని చెప్పేసి చాలా మంది, అంటే మనకి మూవీలో కొద్దిగా చూపెట్టారు ఆ పార్ట్. సో చాలా మంది అయితే చెప్తున్నారు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా టాప్ 5 విలన్స్ గురించి అయితే. సో ఇంకా కమల్ హాసన్ గారిది భారతీయ 2కి సంబంధించి ట్రైలర్ కి సంబంధించి ఏం చేయాలి, ఇంకా చాలా వీడియోస్ అయితే చేసేటివి ఉన్నాయి. సో అవన్నీ చూడాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.